ఈ ఐఫోన్ కొనడానికి ఏమో కిడ్నీ అమ్మేసుకున్నా, దీన్ని మెయింటైన్ చేయడానికేమో లివర్ అమ్మేసుకోవాలేమో. బాబీ గారు ఏంట్రా నేను చెప్పేది వింటే గుండెకాయ కూడా అమ్మేసుకుంటావు. పర్లేదు బ్రో, అన్ని పాటలు అమ్ముకున్నా సరే నువ్వు ఐఫోనే వాడు. అసలు ఏంది బ్రో ఐఫోన్ లో గొప్ప? నా సామ్సంగ్ చూడు, దాంట్లో ఏముంది బ్రో అంత గొప్ప? దీంట్లో ఉంది బ్రో, నా దాంట్లో కూడా ఉంది. కానీ నీ ఫోన్ కొన్న 2 నెలల తర్వాత వచ్చింది, కానీ నాకు ఫోన్ కొన్నప్పటి నుంచి వస్తుంది. ఇంకోటి వాడడానికి ప్రతి నెల 2000 కట్టాల్సి వస్తుంది. 2000 కట్టాల్సి వస్తుంది. నా ఆస్తి కూడా రాసి ఇచ్చేస్తా. అవునా? ఇంకా నా పాటలతో పాటు నా ఫ్రెండ్ కూడా అమ్మాల్సి వస్తుందేమో. అందుకే కదా ఆండ్రాయిడ్ కొనుక్కోమన్నది. అయినా కానీ నా ఐఫోనే గొప్ప. లేదు బ్రో, ఆండ్రాయిడ్ గొప్ప. అసలు మీరిద్దరు కొట్టుకోవటం కాదు కానీ ఎన్నాళ్ళే హింస, ఎన్నాళ్ళే రక్తపాతం. He who holds the sword, he'll bite the sword. ఈ 2 ఫోన్స్ లో ఏది గొప్ప అనేది నేను చెప్తాను. నిజంగానే వీళ్ళు చెప్పినటువంటి మాటల్లో నిజాలు ఉన్నాయా అనేది కూడా మనం ఈ వీడియోలో డీటెయిల్డ్ గా అయితే డిస్కస్ చేద్దాం. రెగ్యులర్ గా కంపారిజన్ వీడియోస్ అయితే మీరు చూస్తున్నారు, ఇందులో ఈ స్పెక్ బాగుంది, ఇందులో ఈ కెమెరా బాగుంది, ఇందులో బ్యాటరీ బాగుంది, ఇందులో పెర్ఫార్మెన్స్ బాగుంది అని చెప్పి. బట్ ఈ రోజు వీడియో నేను చాలా రాగా మీ ముందు తీసుకొని రావాలనుకుంటున్నాను. అంటే జనరల్ యూస్ కేసులో, అంటే ఎలాంటి స్పెక్స్ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అయిపోయింది, దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ కూడా అయిపోయింది. దాంట్లో ఆల్రెడీ మనం స్పెక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బట్ డే టు డే లైఫ్ లో ప్రాక్టికల్ గా ఏది బెస్ట్ ఫోన్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని చెప్పి డీటెయిల్డ్ గా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం. సో ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ టైమ్ యూజర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామ్సంగ్ S24 Ultra గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇది వచ్చేటప్పటికి మనకి బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ తో మనకైతే రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది చెప్పాలి అన్నట్లయితే కనుక ప్రొడక్టివిటీ ఎక్కువగా చేయాలనుకుంటున్నారు, ప్రొడక్టివిటీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ఫెంటాస్టిక్. అఫ్ కోర్స్ మనకి S Pen కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. బేసిక్ గా ఇందులో ఉండేటువంటి ఈ స్విచ్ కంట్రోల్ ద్వారా డైరెక్ట్ గా మనం కెమెరా షట్టర్ బటన్ లాగా ఈవెన్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఇలా ప్రొడక్టివిటీ మెయిన్ ప్రయారిటీ కింద డిజైన్ చేసినటువంటి మొబైల్ ఫోన్ లాగైతే ఇది మీకు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఫోన్ కూడా మీకు టైటానియం ని యూజ్ చేస్తూ డిజైన్ చేశారు కాబట్టి మొబైల్ ఫోన్ అనేది లైట్ వెయిట్ తో పాటు ఈవెన్ ఫోన్ కింద పడ్డ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఆర్మర్ గ్లాస్ ని యూజ్ చేశారు, ఈవెన్ బ్యాక్ కూడా వీళ్ళు కార్నింగ్ ఆర్మర్ గ్లాస్ ని అయితే యూజ్ చేయడం జరిగింది. సో కానీ దీంట్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైతే మీరు టైప్ చేస్తూ ఉంటారో లేదా మొబైల్ ని యూజ్ చేస్తుంటారో ఈ కార్నర్ ఉన్నటువంటి బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్ వల్ల మీకు కొంచెం ఆ చేతిలో అన్కంఫర్ట్ ఫీల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్ మాత్రం ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. అదే మీరు ఐఫోన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉండడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఇది కూడా మనకి టైటానియం మెటీరియల్ ని యూజ్ చేసి దీని బాడీని అంతా కూడా వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో కూడా మనకి ఫ్రంట్ సిరామిక్ షీల్డ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా 2024 జనరేషన్ 2 అని అంటున్నారు. సో ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ కన్నా మచ్ మోర్ స్ట్రాంగర్ గా మనకు రావడంతో పాటు అఫ్ కోర్స్ రెయినీ సీజన్ కి తగ్గట్టుగా ఈ రెండు కూడా మనకి IP68 రేటింగ్ తోటి మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. బట్ ప్రాక్టికల్ గా డే టు డే లైఫ్ లో అంటే ప్రొడక్టివిటీ పక్కకు పెట్టి నార్మల్ రెగ్యులర్ ఫోన్ లాగా మీరు వాడాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక నిజంగా ఇది మాత్రం చాలా ఇన్ హ్యాండ్ ఫీల్ కంఫర్ట్ గా మనకు రావడం అయితే జరుగుతుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. అండ్ దీంట్లో మనకి S Pen లాంటి ఫీచర్ ఇవ్వలేదు, కానీ ఇందులో మనకి క్విక్ యాక్షన్ బటన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. బేసిక్ గా దీంట్లో మనకి బై డిఫాల్ట్ గా కొన్ని షార్ట్ కట్స్ అయితే బ్రాండ్ డిఫాల్ట్ గా మనకి ఇచ్చారు. వీటిని కూడా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి 16 సిరీస్ అన్నిటిలో ఇక్కడ కెమెరా కంట్రోలర్ బటన్ అని చెప్పి మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా ఇనిషియల్ గా దీంట్లో మనకు వచ్చేటప్పటికే అపాచర్, జూమ్ ఇన్, జూమ్ అవుట్, ఫిల్టర్స్ ని కస్టమైజ్ చేసుకోవడానికి ఇచ్చారు. అండ్ ఇప్పుడు వచ్చిన కొత్త iOS 18.2 లో మరికొన్ని ఫీచర్స్ ను కూడా యాడ్ చేస్తున్నారు. మేబీ ఇన్ ఫ్యూచర్ లో ఇది వచ్చేటప్పటికి మచ్ మోర్ కస్టమైజేషన్ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. అఫ్ కోర్స్ మరి ఆండ్రాయిడ్ లో లేదా అన్నారంటే ఎస్ ఇక్కడ కూడా ఉంటుంది. సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు పవర్ బటన్ ఉంటుంది చూసారా, దాన్ని మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. లైక్ డబుల్ ట్యాప్ చేస్తే ఏం చేయాలి, ట్రిపుల్ క్లిక్ చేస్తే ఏం చేయాలనే దాని గురించి. బట్ డెడికేటెడ్ గా కెమెరా కోసం ఇచ్చి కెమెరాలో మచ్ మోర్ ఫీచర్స్ ని ఎక్స్ప్లోర్ చేసేటువంటి విధంగా ఇచ్చారు చూసారా, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఈ రెండు కూడా మన కొత్త ఏం కాదు, ఆల్రెడీ మనం ఓల్డ్ జనరేషన్ మొబైల్
ఐఫోన్స్ లో, సోనీ ఎరిక్సన్ లో, నోకియాలో వీటన్నిటిలో వాడున్నాం. అక్కడ మనకి స్టాండర్డ్ గా ఒకే ఫీచర్ కి పనిచేయడం జరుగుతుంది. బట్ ఇక్కడ కస్టమైజ్ చేసుకునేటువంటి ఫీచర్ ఇచ్చారు, అంతే తేడా. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి ఎస్ పెన్ ఉంది, దీంట్లో మనకు వచ్చేటప్పటికి కెమెరా కంట్రోలర్ అలాగే క్విక్ యాక్షన్ బటన్ ఉంది. సో డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. బట్ రెగ్యులర్ ప్రొడక్టివిటీ పరంగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే మీకు సామ్సంగ్ S24 అల్ట్రా ఏదైతే ఉందో బెటర్ ఉంటుంది కంపేర్డ్ టు ఐఫోన్ కన్నా. లేదు నాకు రెగ్యులర్ గా వాడేటువంటి ఫోన్స్ పరంగా నేను ఎక్కువగా చూస్తున్నాను, నాట్ ఫర్ కార్పొరేట్ ఆర్ నాట్ ఫర్ ప్రొఫెషనల్ యూజ్ అని అనుకుంటున్నారు అన్నట్లయితే మీకు ఇక్కడ ఐఫోన్ బెటర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా. ఇంతేకాదు వీటి యొక్క సైజ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే, అంటే నా చేతి కొంచెం పొడుగ్గానే ఉంటుంది, కొంతమంది అయితే కొంచెం చిన్నగా ఉంటాయి చేతులు, అలాంటి వాళ్ళ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో ఏది బాగుంటుందని అంటే హైట్ పరంగా మాత్రం ఆల్మోస్ట్ ఆల్ రెండు సేమ్ ఉంటాయి. బట్ ఇది బాక్సీ కైండ్ ఆఫ్ డిజైన్. నేను ఇందాక మీకు చెప్పినట్లు ఇది వచ్చేటప్పటికి కొంచెం కర్వ్డ్ డిజైన్ ఉంటుంది. డిజైన్ లాంగ్వేజ్ లో కొంచెం చిన్నపాటి తేడా అంతే. ఇక మెయిన్ పార్ట్, అసలు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు మెజారిటీ ఆఫ్ ద యూజ్ చేసేటువంటి సెగ్మెంట్ డిస్ప్లేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామ్సంగ్ లో మీకు వచ్చేటప్పటికే డైనమిక్ AMOLED డిస్ప్లే వస్తే, వేర్ యాపిల్ లో మీకు వచ్చేటప్పటికి XDR డిస్ప్లే రావడం జరుగుతుంది. రెండు కూడా వీటన్నిటిలో కూడా ది బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ రెండు కూడా 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్. ఇది 6.8 ఇంచెస్ అయితే ఇది 6.9 ఇంచెస్. 0.1 mm ఏదైతే ఉందో మీకు పెద్ద బ్యాటర్ అనిపించదు, కానీ రియాలిటీకి వచ్చేటప్పటికే మీకు కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ యాపిల్ డిస్ప్లే ఫ్లాలెస్ గా ఆల్మోస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఒక ఫుల్ ఫ్రేమ్ డిస్ప్లే వాడుతున్నటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇది క్రియేట్ చేస్తుంది. ముఖ్యంగా అవుట్డోర్ కండిషన్స్ లో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బ్రైటర్ సన్ లైట్ లో ఆల్మోస్ట్ ఆల్ 12 అవుతుంది. సో ఈ టైంలో నేను వీడియో షూట్ చేస్తున్నాను. ఈ టైంలో మీరు చూసారు అన్నట్లయితే గనక వేరే ఇక్కడ మీకు సామ్సంగ్ చాలా ఫార్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు యాపిల్ దానికన్నా గానీ. ఎందుకంటే దీంట్లో మనకు వచ్చేటప్పటికే యాంటీ గ్లేర్ కోటింగ్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. బేసిక్ గా అలాంటి కోటింగ్ దీని మీద అయితే ఉండదు. సో దీని వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, నేను ఒక లైట్ మీద దీని అయితే ఫోకస్ చేస్తున్నాను అండ్ సన్ లైట్ దీని మీద పడుతుంది. సో దేనికి ఎక్కడ ఎలా కట్ ఆఫ్ చేస్తుంది ఏంటనే మీరే అబ్జర్వ్ చేయొచ్చు. రెండు కూడా నేను ఫుల్ బ్రైట్నెస్ మీద అయితే వాడుతున్నాను. అండ్ బై ద వే ఇందులో మీకు 2000 నిట్స్ ఆఫ్ బ్రైట్నెస్ వస్తే ఇందులో మీకు 2600 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అయితే రావడం జరుగుతుంది. అదేనండి HDR కంటెంట్ ఇలాంటివి మీరు ఎప్పుడన్నా చూస్తున్నప్పుడు. బట్ రెండిట్లో కూడా మీకు HDR10, HDR10+ అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ కూడా మన ముందు తీసుకొచ్చారు. అసలు ఇదంతా కాదు, ఇన్ రియాలిటీగా రెండిట్లో ఏ డిస్ప్లే బాగుందన్నా అంటే, ఒకవేళ మీరు కనుక ఒక ఫోటో ఎడిటరో లేదంటే ఒక కెమెరా మ్యానో లేదన్నట్లయితే కనుక కలర్ ఎక్యురెన్సీకి మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు అన్నట్లయితే కనుక వేర్ మీకు ఇక్కడ యాపిల్ ఫార్ బెటర్ అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. పోస్ట్ ప్రొడక్షన్ ఇట్లాంటి వాటిలో మీకు ఇది చాలా బాగా హెల్ప్ఫుల్ అవడం జరుగుతుంది. అలా కాదు నేను కంటెంట్ ఎక్కువగా వాచ్ చేస్తుంటాను, లైక్ మూవీస్ కావచ్చు లేదా యూట్యూబ్ కంటెంట్ కావచ్చు, ఇట్లా వగేరా అలాంటి సందర్భాలలో మీకు సామ్సంగ్ ఏదైతే ఉందో మీకు చాలా ఫార్ బెటర్ ఫాస్ట్ ప్రాసెసింగ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిలోనూ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. బట్ రియాలిటీ అంటే ఎలాంటి స్పెక్స్ మాట్లాడకుండా చెప్పాలి అన్నట్లయితే గనక వేర్ మీకు ఇక్కడ యాపిల్ లో లౌడ్ ఉండదు, బట్ ఆడియో క్వాలిటీ క్రిస్ప్ అండ్ క్లియర్ గా మనకు రావడం జరుగుతుంది. బేస్ కొంచెం తక్కువ అనిపిస్తూ ఉంటుంది అంటే లౌడ్ స్పీకర్ మీద చూసినప్పుడు. వేరే ఇక్కడ మీకు సామ్సంగ్ లో చూసారు అన్నట్లయితే గనక ఆడియో లౌడ్ ఉంటుంది, బేస్ ఎఫెక్ట్ కూడా బాగుంటుంది. ముఖ్యంగా ఒకవేళ మీరు లౌడ్ స్పీకర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అన్నట్లయితే గనక వేరే నేను ఐఫోన్ కన్నా గానీ సామ్సంగ్ ప్రయారిటీ ఇస్తాను. అండ్ వీడియో ఆడియో రెండు ఒకేసారి మనం వాచ్ చేస్తుంటాం కంటెంట్ అంటే, కాబట్టి అది మీ మెయిన్ ప్రయారిటీ అన్నట్లయితే నా ఓట్ సామ్సంగే. అండ్ రెండిటిలో కూడా మనకి ఫిజికల్ సిమ్ కార్డ్స్ అయితే ఉంటాయి. బట్ ఐఫోన్ లో మీరు గుర్తుపెట్టుకోండి ఒకే సిమ్ కార్డ్ వాడుకోగలరు. మిగతా ఏవైతే ఉన్నాయో అప్ టు 10 ఈ సిమ్స్ అయితే వాడుకోవచ్చు. 10 ఈ సిమ్స్ అన్నాను కదా అని చెప్పి అన్ని సిమ్స్ ఒకేసారి పనిచేయవు. ఒకదాని తర్వాత అంటే ఏదో ఒక లైన్ అయితే ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే మీకు సామ్సంగ్ లో వచ్చేటప్పటికే 2 ఫిజికల్ సిమ్స్ తో పాటు అఫ్ కోర్స్ మళ్ళీ ఈ సిమ్ సపోర్ట్ కూడా మనకి ఇందులో తీసుకొని రావడమే జరుగుతుంది. సో ఈ సెగ్మెంట్ లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 2 టై అని అంటాను. డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. ఇక USB పోర్ట్స్ లో కూడా మనకి రెండిటిలో కూడా USB 3.2 నే మన ముందు తీసుకొచ్చారు. బేసిక్ గా ఐఫోన్ 15 సిరీస్ నుంచి కూడా EU ఏదైతే ఉందో కమాండ్ చేస్తుందో కంపల్సరీ Type-C స్విచ్ అవ్వాలని చెప్పి వీళ్ళు కూడా స్విచ్ అయిపోయారు. అండ్ రెండిటిలో డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్ చూసారు అన్నట్లయితే కనుక కంపేర్ టు సేమ్ ఫైల్ సామ్సంగ్ నుంచి హార్డ్ డ్రైవ్ కాపీ చేస్తున్నాను అండ్ అదే సేమ్ ఫైల్ ని ఐఫోన్ నుండి నేను హార్డ్ డ్రైవ్ కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. బట్ కంపేర్ టు సామ్సంగ్
సామ్సంగ్ కన్నా గానీ ఈవెన్ రెండు కూడా USB 3.2 జనరేషన్ కి సంబంధించినటువంటి పోర్ట్స్ అయినా కానీ సామ్సంగ్ కన్నా ఇక్కడ ఐఫోన్ చాలా ఫాస్ట్ గా డేటా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇక రెండిటిలో మనం బ్యాటరీ సెగ్మెంట్స్ విషయానికి వద్దాం. సో బ్యాటరీలో కూడా నేను మీకు స్పెక్స్ ఏం మాట్లాడట్లేదు, బట్ ఈసారి ఇంట్రెస్టింగ్ గా సామ్సంగ్ ఫోన్ కన్నా కానీ నాకు ఐఫోన్ లో బ్యాటరీ బ్యాకప్ చాలా బాగా బెటర్ అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో నేనైతే చూసి షాక్ అయ్యాను. ఆల్మోస్ట్ ఆల్ 10 hours ప్లస్ నాకు ఇక్కడ స్క్రీన్ ఆన్ టైం మనకు రావడం జరిగింది. వేర్ మీకు సామ్సంగ్ వచ్చేటప్పటికే అరౌండ్ 7 to 8 hours ఈవెన్ మీరు గేమ్స్ ఆడుతున్నా లేదన్నట్లయితే కనుక మూవీస్ కంటెంట్ ఇవన్నీ వాచ్ చేస్తున్నా. వేర్ అదే ఐఫోన్ లో మాత్రం ఈసారి చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. బ్యాటరీ బ్యాకప్ ముఖ్యంగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేర్ ఈ సెగ్మెంట్ లో కూడా నాకు కొంచెం యాపిల్ బెటర్ అనిపించింది కంపేర్ టు సామ్సంగ్ కన్నా గానీ. కానీ ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే రెండిటిలో ఛార్జింగ్ స్పీడ్స్ ని కూడా సామ్సంగ్ వచ్చేటప్పటికి మీకు 45 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తే వేర్ యాపిల్ వచ్చేటప్పటికే వైర్డ్ లో కేవలం 20 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రమే సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రెండిటిలో కూడా నేను 65 watts పెట్టి నేనైతే ఛార్జ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు రెండిట్లో అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే నాకు ఇది 1 hour 15 minutes టైం తీసుకుంది. వేర్ అదే యాపిల్ వచ్చేటప్పటికే ఆల్మోస్ట్ ఆల్ 1 hour 45 minutes తీసుకుంది. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే యాపిల్ లో వీళ్ళ బ్యాటరీ హెల్త్ ని వీళ్ళు కాపాడటం కోసం ముఖ్యంగా 85% తర్వాత ఛార్జ్ అయ్యే పోర్షన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇట్ టేక్స్ 45 minutes మోర్. అండ్ మెయిన్ గా డే టు డే యూసేజ్ లో ముఖ్యంగా మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మీకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ కి సంబంధించినటువంటి 8 Gen 3 ప్రాసెసర్ తో రావడం జరుగుతుంది. ఇది 4 nanometer బిల్ఫిట్ టెక్నాలజీ. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ యాపిల్ A18 Pro బయానిక్ చిప్ అయితే మనకు రావడం జరుగుతుంది. రెండు కూడా ఈ ఇయర్ లో యాజ్ ఆఫ్ నో మనకు లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా బీస్ట్ అనే చెప్పొచ్చు. బట్ వీటన్నిటికీ ప్రాపర్ గా మనకు వర్క్ అవ్వాలి అన్నట్లయితే అఫ్ కోర్స్ వీటి ఆప్టిమైజేషన్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి కదా. వేరే ఇక్కడే మనకి మేజర్ ఫైట్ అనేది జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఇక్కడ మీకు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో ఇక్కడ మీకు వచ్చేటప్పటికే iOS ఆపరేటింగ్ సిస్టమ్ తో రావడం జరుగుతుంది. అండ్ ఇంట్రెస్టింగ్ గా ఈ ఇయర్ లాంచ్ అయినటువంటి రెండు మొబైల్ ఫోన్స్ లో కూడా మనకి AI అయితే తీసుకొచ్చారు. బట్ ఇక్కడే పెద్ద క్యాచ్ ఉంది. అదేంటి అంటే సామ్సంగ్ ఫోన్ లో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి AI వచ్చింది. యాజ్ ఆఫ్ నో మనం ఎలాంటి సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా AI అయితే యూజ్ చేసుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నో వీళ్ళు కూడా మనకి లాంచ్ అయ్యేటప్పుడు యాపిల్ ఇంటెలిజెన్స్ వీళ్ళు కూడా AI అన్నారు. బట్ వీళ్ళు ఏమంటున్నారు అంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అని అంటున్నారు. సో నిజంగా లాంచ్ ఈవెంట్ అంతా దీన్నే మారుమోగిచ్చారు. బట్ ట్విస్ట్ ఏంటి అంటే మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ AI అయితే ఇవ్వలేదు. అండ్ 18.1 లో మనకి కొంత AI ఫీచర్స్ ని ఇస్తూ అండ్ 18.2 లో మనకు వచ్చేటప్పటికే విజువల్ ఇంటెలిజెన్స్ ని అలాగే మనకి చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ కూడా చేయడం జరిగింది. బట్ ఇందులో ఉన్నటువంటి చాట్ జీపీటీ ఏదైతే ఉందో అన్లిమిటెడ్ అయితే కాదు. సో లిమిటెడ్ సర్వీసెస్ ని మనం ఇందులో అయితే వాడుకోవాలి. ఆ తర్వాత మనకి లిమిటెడ్ సర్వీసెస్ యూజ్ చేసుకున్న తర్వాత ఇంకా ఎక్స్ట్రాగా మనకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక పర్ మంత్ ఇక్కడ ప్రీమియం సబ్స్క్రిప్షన్ మనకి సుమారుగా 1990 రూపాయల దాకా ఛార్జ్ చేయడం జరుగుతుంది. సామ్సంగ్ అయితే ఎలాంటి ప్రైజెస్ ని డిక్లేర్ చేయలేదు. బట్ ఇది ఫ్రీ కాదు అని చెప్పి ఒక రూమర్ అయితే వచ్చింది. బట్ చూద్దాం మరి ఈ టఫ్ కాంపిటీషన్ లో ఇప్పుడున్నటువంటి జనరేషన్ లో యాపిల్ మనకి ఫ్రీగా ఆఫర్ చేస్తుందా లేదా సామ్సంగ్ ఫ్రీగా ఆఫర్ చేస్తా. బట్ ఈ సెగ్మెంట్ లో మాత్రం వీళ్ళు ఫ్రీగా ఏం ఆఫర్ చేశారు అన్నట్లయితే కనుక ఇది ఒక హ్యూజ్ బ్లాస్టర్ ఇన్ ద మార్కెట్ అని చెప్పొచ్చు కంపేర్ టు యాపిల్ కన్నా గానీ. అండ్ రెండింటికి సంబంధించినటువంటి OS అప్డేట్స్ విషయంలో కూడా ఇద్దరు తగ్గేదేలే. సో ఇది కూడా మీకు 7+7 years అండ్ ఇది కూడా మీకు 7+7 years ఆఫ్ అవుట్పుట్ రావడం జరుగుతుంది. ఆఫ్ కోర్స్ ఇవి ఈ ఇయర్ కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ఫోన్స్ కాబట్టి సాఫ్ట్వేర్ పరంగా నన్ను అడిగితే కనుక నేను సామ్సంగ్ కి ప్రిఫరెన్స్ ఇస్తాను కంపేర్ టు యాపిల్ కన్నా గానీ. ఫ్రెండ్స్ ఇక అందరూ వెయిట్ చేసేటువంటి కెమెరా డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్ యాజ్ యూజువల్ గా నేను ఇందులో కూడా నేను స్పెక్స్ అయితే మాట్లాడను. బట్ బేసిక్ ప్రైమరీ సెన్సార్ ఏదైతే ఉందో మనకి 200 మెగాపిక్సెల్ తీసుకొస్తే ఇందులో మనకి 48 మెగాపిక్సెల్ తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఒకవేళ మీరు సోషల్ మీడియా రెడీ టు యూస్ ఫొటోస్ మీరు చూస్తున్నారు అన్నట్లయితే అంటే ప్రాసెసింగ్ బాగుండాలి అండ్ అట్ ద సేమ్ టైం కలర్ సాచురేషన్ లెవెల్స్ కలర్స్ బూస్టెడ్ గా చూడంగానే వావ్ అనిపించేలా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ ఇక్కడ మీకు సామ్సంగ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుతుంది కంపేర్ టు యాపిల్ కన్నా గానీ. బట్ నాచురల్ గా ఉండాలి ఫోటో యాజ్ ఇట్ ఈస్ రియల్ గా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక వేర్ మీకు ఇప్పుడు యాపిల్ ఏదైతే ఉందో మీకు బెటర్ చాయిస్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఫోటోగ్రఫీ పరంగా కొంచెం నాకు సామ్సంగ్ అనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఇంతే కాదు పోర్ట్రేట్ లో కూడా బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈవెన్ రెండు కూడా మనకి 3x లోను 5x లోను 2x లోను ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయగలదు. ఒకవేళ మీరు గనక సినిమాటిక్ లవర్ అయి ఉన్నట్లయితే లేదా పోర్ట్రేట్ ఎఫెక్ట్స్ లవర్ అయి ఉన్నట్లయితే గనక డెఫినెట్లీ రెండిట్లోనే ఎంజాయ్ చేస్తారు. బట్ లిటిల్ బిట్ మీరు సామ్సంగ్ లో కొంచెం బాగా ఎంజాయ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక జూమింగ్స్ అంటారా ఇందులో మీకు వచ్చేటప్పటికే 25x జూమ్ రావడం జరుగుతుంది అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికే అప్ టు 100x జూమ్ దాకా వెళ్తుంది. బట్ జూమ్ చేసి క్యాప్చర్ చేసేటువంటి ఫొటోస్ మనకు అంత రిక్వైర్మెంట్ అయితే ఏం లేదు. అండ్ రెండు కూడా మ్యాక్రో ఫోటోగ్రఫీస్ ఇవన్నీ కూడా క్వైట్ కామన్ గా ఉంటాయి. ఒకవేళ ఫోటోగ్రఫీ మీకు ప్రయారిటీ అయి ఉన్నట్లయితే సింప్లిఫై చేసి చెప్పేస్తున్నాను సామ్సంగ్ ఇస్ ద బెస్ట్. కానీ వీడియోగ్రఫీ మీ ప్రయారిటీ అయినట్లయితే
ఉన్నట్లయితే, లైక్ మీరు కూడా నాలాగా ఒక కంటెంట్ క్రియేటర్ లేదా వీడియోస్ ఎక్కువగా క్యాప్చర్ చేస్తుంటారు అన్నట్లయితే గనక ఇప్పటిదాకా కూడా స్టిల్ ఇండస్ట్రీలో యాపిల్ ని బీట్ చేసేటువంటి వీడియో రికార్డింగ్ అనేది ఇంతవరకు ఏ బ్రాండ్ లోనూ రాలేదు. అండ్ ఈసారి దీన్ని యాపిల్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది. అదేంటి అంటారా, దీంట్లో స్టూడియో లెవెల్ ఎడిటింగ్ అనేది మనకు తీసుకొని రావడం జరుగుతుంది. అంటే ముఖ్యంగా స్టూడియో లెవెల్ మైక్రోఫోన్స్ దీనిలో హార్డ్వేర్ లెవెల్లో వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఆఫ్టర్ వీడియో రికార్డ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఆడియోని క్రిస్ప్ అండ్ క్లియర్ గా చేంజ్ చేసుకోవడం కోసం ఇందులో ఎడిట్ లోకి వెళ్ళి మీరు ఆన్ ద గో ఆన్ ద ఫోన్ లోనే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. నిజంగా వీడియోగ్రఫీలో ఇప్పటిదాకా ఐఫోన్ ని పట్టుకునేదే లేదు. ఈ స్టెప్ తోటి ఇక ఐఫోన్ ఆల్మోస్ట్ చాలా దూరంగా వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. సో ఒకవేళ వీడియోగ్రఫీ మీ ప్రయారిటీ అయినట్లయితే యాపిల్, లేదా ఫోటోగ్రఫీ మీ ప్రయారిటీ అయినట్లయితే కనుక సామ్సంగ్ ఇస్ ద బెస్ట్. ఇక ఫైనల్ గా అసలు ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో డే టు డే రెగ్యులర్ లైఫ్ లో మీరు గనక ఒక 1 lakh అబోవ్ బడ్జెట్ లో చూస్తున్నారు అన్నట్లయితే గనక ఏది బెస్ట్ మొబైల్ ఫోన్ అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే గనక స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకవేళ మీరు ఫొటోస్ అండ్ అట్ ద సేమ్ టైం రియల్ టైమ్ లో ఏని యూజ్ చేస్తూ, నా దృష్టిలో వచ్చేటప్పటికే ఇవాళ రేపు ఏ లేకుండా ఏ మొబైల్ ఫోన్ కూడా స్మార్ట్ ఫోన్ అయితే కాదు. సో ఆ ఏ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి డే 1 నుంచి యూజ్ చేసుకునేటువంటి ఫెసిలిటీ అయితే మనకి సామ్సంగ్ లో ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది బెస్ట్ అయ్యేటువంటి అవకాశం. ఈవెన్ ఇది కూడా మనకి యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. బట్ వీళ్ళు లాంచ్ ఈవెంట్లు అయితే ఊదరగొట్టారు ఏ అని చెప్పి. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా 18.2 వర్షన్ లో చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ చేశారు. అందులో కూడా ట్రయల్ సబ్స్క్రిప్షన్ ఇచ్చారు. మళ్ళీ ప్రతి నెల 2000 రూపాయలు పే చేయాలి మీరు అన్లిమిటెడ్ గా యూజ్ చేయాలన్నట్లయితే కనుక. సో అది అంటే ఏదైతే వీళ్ళు హైప్ చేశారో ఫోన్ కి, ఆ హైప్ చేసింది మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇవ్వకపోయేటప్పటికి నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఒకవేళ మీరు ప్రొడక్టివిటీ కోసం అండ్ ఫోటోగ్రఫీ బాగుండాలి అండ్ యూజ్ కేసెస్ లేదన్నట్లయితే ఫ్లెక్సిబిలిటీ ఇంకా మరింత బెటర్ గా చూస్తున్నారు అన్నట్లయితే గనక సామ్సంగ్ ఇస్ ద బెస్ట్ పార్ట్ అవుతుంది. బట్ ఒకవేళ మీ ప్రయారిటీ గనక వీడియోగ్రఫీ ఎక్కువగా కావాలనుకుంటున్నారు అన్నట్లయితే గనక అఫ్ కోర్స్ దీన్ని కొట్టేది ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఇండస్ట్రీలో అయితే లేదు. బట్ ఎనీవే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.